నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజలకి చిరకాలమైనటువంటి స్వప్నం. ఈ ఎయిర్పోర్టు రాకతో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కలలకి రెక్కలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అందరూ ముందుకొచ్చిన విషయం మనందరం కూడా గమనించాలి. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వచ్చినటువంటి ఆలోచన కాదు. 2014వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 2 నెలల్లోనే ఎవరూ ఊహించని విధంగా విశాఖపట్నానికి హుద్హుద్ తుఫాన్ వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఆలోచనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఆ ఆలోచనని కార్యరూపం తీసుకొచ్చి ఈ ఎయిర్పోర్ట్కి కావలసినటువంటి భూములన్నీ కూడా సమకూర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 2019వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను కూడా ఈ ప్రాంత మంత్రిగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి తెలియచేస్తున్నాను. దురదృష్టం వెంటాడి 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు. నేను ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా ఆ రోజు నుంచే ఈ రాష్ట్రానికి ఒక శని పట్టిందని ఎప్పుడూ నేను చెప్తుంటాను. ఆ శని దాపరించడం వల్ల ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి ఎయిర్పోర్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దురదృష్టం వెంటాడి 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు. నేను ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా ఆ రోజు నుంచే ఈ రాష్ట్రానికి ఒక శని పట్టిందని ఎప్పుడూ నేను చెప్తుంటాను. ఆ శని దాపరించడం వల్ల ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి ఎయిర్పోర్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎయిర్పోర్ట్ వస్తే చంద్రబాబు నాయుడికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఉత్తరాంధ్రలో పేదరికం పోతుందని చెప్పి కక్ష కట్టారు. కక్ష కట్టడమే కాదు, ఇదేదో నేను మైక్ ఉందని చెప్పి, పాత్రికేయులు ఉన్నారని చెప్పి మాట్లాడడం కాదు. ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. 2014లో మేము ఈ ఎయిర్పోర్టు ప్రారంభిస్తాము, శంకుస్థాపన చేస్తామన్నటువంటి సందర్భంలో ఆ రోజు గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆ రోజు ఈ ఎయిర్పోర్టు రాకుండా చేయడానికి, భూములు ఇచ్చినటువంటి రైతుల్ని రెచ్చగొట్టడానికి, ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఈ ప్రాంతానికి గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చిన విషయం కొంతమందికి తెలిసుంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు మీ దగ్గర వీడియోల రూపంలో ఉన్నాయి. భోగాపురంకి ఎర్ర బస్సే రాదు, ఇక్కడికి ఎయిర్ బస్ రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కలలు కంటున్నాడు. విశాఖపట్నంలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ కావాలని చెప్పి ఇక్కడ ఎయిర్పోర్ట్ తెస్తామని చెప్పి రైతాంగానికి మోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడి మాటలు
ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం పోతుందన్నటువంటి సమయంలో దారి లేక ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు. పార్లమెంట్ సభ్యుడు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షను ప్రతి నిమిషము పర్యవేక్షించడం వల్ల అన్ని అనుమతుల్ని తీసుకొచ్చి అనుకున్న దానికంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేసి రేపు 1వ తారీఖున ప్రజలకి అంకితం చేసి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సమయంలో గొడ్డల పార్టీ క్రెడిట్ చోరీ అని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నీ క్రెడిట్ ఎవరికి కావాలి? నీకు ఎందులో క్రెడిట్ ఉంది? ఏ విషయాన్ని తీసుకున్నా సరే నిన్ను క్రెడిట్లోకి తీసుకునే మనిషి ఒక్కరు కూడా ఉండరు. కుటుంబపరంగా తీసుకున్నా కుటుంబంలో తల్లిని, చెల్లిని, బాబాయిని ఏ విధంగా చంపారు, ఇంటి నుంచి బయటికి పంపించారు, సభ్య సమాజం అసహించుకునే విధంగా కుటుంబ వ్యవహారాల్లో ఇప్పుడు జరగనటువంటి విషయాల్లో నువ్వు చేసి మొత్తం రాష్ట్రంలో, దేశంలో అసహించుకునే స్థాయికి తీసుకెళ్ళావు. నీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కొనసాగించాలి, గత ప్రభుత్వంలో చేసినటువంటి పరిశ్రమల్ని పూర్తి చేయాలి. నీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో, నీ ధనదాహంతో ఎన్నో పరిశ్రమలు, ఎన్నో ప్రాజెక్టులు ఈ రాష్ట్రం నుంచి, ఈ రాష్ట్రానికి ఒక దండం, మీ గొడ్డల పార్టీకి ఒక దండం, ఈ ప్రభుత్వానికి ఒక దండమని పరుగెత్తి పారిపోయినటువంటి రోజులు మన రాష్ట్రంలో చూసాం. మళ్ళీ 25 మాసాల్లో ఒక నమ్మకాన్ని కలిగించి, ఒక విశ్వాసాన్ని కలిగించి, ప్రతి ఒక్కరిని మన రాష్ట్రం వైపు ఆకర్షించి 24 మాసాల్లో 24 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు స్థాపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.